ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప వందనాలు. ఇందులో వచ్చినటువంటి కానుకలను, దశం భాగాలను, అలాగే కృతజ్ఞత కానుకలను, ఆయా రీతిగా వంద కానుకలను ఎంతైతే ప్రభావించలేదు ప్రతి కుటుంబం ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉండటానికి ఈ రాజ్య స్వార్థంలో వారి బాధ్యత అవసరమైనందుకే దాని వారి కుటుంబాలన్నింటినీ కూడా ఈ చేతికి అప్పగిస్తుండడం కృపాక్షేమము సంరక్షణ వల్ల వారికి ఇచ్చిన చేయమని పరిచారకులను దీవించుకుని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిచయగా దేవుని ప్రియ బాక్స్ మెమోరియల్ సెక్రటరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సభ్యులు కూడి వచ్చిన అందరికీ విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇచ్చిన సందేశం అసలైన క్రిస్మస్ అంటే ఏంటి, సఖ్యతగా ఉండాలి, సువార్త ప్రకటించాలి, సొంత ఊరిలో నిర్వహించుకోవాలి, ఇలాంటి అనేకమైనటువంటి మంచి సందేశాన్ని ఈరోజు సంఘ సభ్యులకి అందజేసిన సంఘ కాపరి గారికి నా వందనాలు తెలియజేస్తుంది. అలాగే ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొని పాటల ద్వారా, వాక్య పఠనం ద్వారా, విజ్ఞాపన ప్రార్థనల ద్వారా దేవుని మహిమపరిచినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తుంది. గత ఆదివారం ప్రకటనలో 10వ తేదీ సంఘ కానుకల వివరాలు ఈరోజు అంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకు BYF ఉంటుంది. యువజనులు విరివిగా పాల్గొని దేవుని ఆశీస్సులు పొందాలని ప్రేమగా కోరుచున్నాను. మన కొరకు రక్షకుడు పుట్టాడని ఉత్సహిస్తూ మనం చేయాల్సిన క్రిస్మస్ రానే వచ్చింది. అందు నిమిత్తం ఈరోజు రాత్రి 7 గంటలకు చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ స్టార్స్ ప్రతిష్టని జరుపుకుందాం. ప్రత్యేక ప్రార్థన ద్వారా క్రీస్తు జననాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ప్రార్థనలో సంఘ సభ్యులు, స్త్రీల సమాజం సభ్యులు, యువజనులు అందరూ పాల్గొనాలని క్రీస్తు ప్రేమను బట్టి మనవి చేస్తున్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు చర్చి ఆవరణలోనే క్రిస్మస్ స్టార్స్ ప్రతిష్ట జరుగుతుంది. దీనికి అందరూ రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈరోజు రాత్రి 8 గంటలకు వెంగళరెడ్డి నగర్ బ్రాంచ్ చర్చిలో ఆరాధన జరుగుతుంది. బుధవారం 27వ తేదీ బైబిల్ స్టడీ రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు చర్చిలో ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం పఠనంతో పాటు అధ్యయనం చేయాలని ఆసక్తి గల సభ్యులు తప్పకుండా హాజరుపడి పాస్టర్ గారు ఎన్నో కొత్త విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. బైబిల్లోని సత్యాలను గ్రహించి మనం బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులుగా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడంలో పాలిభాగస్తులు కావాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గురువారం 28వ తేదీ వెంగళరెడ్డి నగర్ బ్రాంచ్ చర్చిలో స్వార్థ పరిచర్య కూడిక ఉంటుందని సంఘానికి తెలియజేస్తున్నాను. శుక్రవారం 29వ తేదీ స్త్రీల సమాజం కూడిక చర్చి ఆవరణలో గత వారం వాళ్ళనే వేమవరం మరియు గారు అరేంజ్ చేస్తారు. కాబట్టి స్త్రీలందరూ మధ్యాహ్నం 1 గంట నుంచి 3:30 గంటల వరకు జరిగే స్త్రీల సమాజ కూడికలో పాల్గొనాలని కోరుతా ఉన్నారు. ఈ నవంబర్ నెల 30వ తేదీతో ముగిసిపోతున్న దృష్ట్యా మనం హోల్ నైట్ ప్రేయర్ జరుపుకుంటాము. ఎందుకంటే ఈ నవంబర్ మాసంలో మనల్ని సజీవులుగా ఉంచి అనేక మేళను ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ మనం ప్రార్థన నిర్వహిస్తాం. కాబట్టి ఈ నవంబర్ నెల 30వ తేదీతో ముగుస్తుంది. కాబట్టి మనం
29వ తేదీ శుక్రవారం 29వ తేదీ శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు ప్రత్యేక ప్రార్థనా కూడిక హాఫ్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. శుక్రవారం 29వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 12:30 వరకు చర్చిలోనే జరుగుతుంది. కాబట్టి అందరూ రావాలని కోరుతా ఉన్నాను. వచ్చే ఆదివారం డిసెంబర్ 1వ తేదీ యథావిధిగా సంఘారాధన ఉదయం 10 గంటలకు జరుగుతుంది. అదే సమయంలో మన మొదటి మందిరంలో సండే స్కూల్ పిల్లలకు కూడా జరుగుతుంది. గుడిగా మీ చిన్నారులందరినీ మీరు ఆరాధన తీసుకురాకుండా ఆ చర్చి దగ్గర వదిలితే మన సండే స్కూల్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు వాక్యం చెప్తున్నారు, పాటలు నేర్పిస్తున్నారు. కాబట్టి మీరందరూ తల్లిదండ్రులు తప్పకుండా మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపాలని కోరుతూ ఉన్నాను. అలాగే వచ్చే ఆదివారం డిసెంబర్ నెల మొదటి ఆదివారం కనుక సంఘ ఆరాధన అనంతరం ప్రభుత్వ సంస్కారం ఉంటుంది. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని క్రీస్తు ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఇంకా కొంత సమాచారం మీ దృష్టికి తేవాలని ఆసక్తిగా ఉన్నాను. రక్షకుడు మన కొరకు పుట్టాడని విశ్వసిస్తూ మనం జరుపుకునే క్రిస్మస్ పండుగ రోజులు సమీపించాయి. ఈ రోజు నుంచి మనం క్రిస్మస్ నెలలోకి వాస్తవంగా డిసెంబర్ 25న, కానీ ఇప్పటి నుంచే మనం 30 రోజుల ముందు నుంచే మనం క్రిస్మస్ని జరుపుకుంటాం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ రోజులు సమీపించాయి. క్రిస్మస్కు ముందే సెమీ క్రిస్మస్ వేడుక ఉత్సాహంగా మనం జరుపుకోవాలి, దేవునికి మహిమకరంగా నిర్వహించాల్సి ఉంది. అందుకు మీ అనుదిన ప్రార్థనలో సంఘ కార్యక్రమాల గురించి సెమీ క్రిస్మస్ వేడుకలను జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. సెమీ క్రిస్మస్ మన 2 వారాల్లో నిర్వహించుకోవాలని కార్యవర్గం ఆశపడతా ఉంది. ఈ దృష్ట్యా సండే స్కూల్ చిన్నారులకు సాంస్కృతిక ప్రదర్శనలు కొన్ని ఉంటాయి. వాళ్ళు నృత్యాలు నేర్చుకోవాలి, పాట పాడాలి, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి పిల్లలను సండే స్కూల్కి తప్పకుండా తల్లిదండ్రులు పంపాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతా ఉన్నాను. అలాగే మీ అనుదిన ప్రార్థనలలో సంఘ పెద్దలు చింతపల్లి ఎలీషా గారి గురించి, తర్వాత జక్రయ్య గారి కుమారు రవికుమార్ గురించి, తర్వాత మన సంఘ పెద్దలు విజయ్ గారి కుమారుడు నూతన్ కృష్ గురించి కూడా మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. వాళ్ళు పూర్తి స్వస్థత చేకూరి మళ్ళా మన ఆరాధనలో పాల్గొని దేవుని మహిమపరిచేలా ఈ ప్రార్థనల్లో వారిని గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. నా సంఘ ప్రకటనలు ముగించే ముందు నా చిన్న విజ్ఞప్తి ఒకటి. ఇగోలను ఇప్పుడే పరిహరించి, పెద్దల సూచనలు పరిగణించి, దేవుని చిత్తాన్ని గ్రహించి, కమిటీ తీర్మానాలు రూపొందించి, సువార్త పరిచర్యను మేళవించి, ప్రభు సేవలో సాగుదామని తలవంచి, అందుకు అర్థిస్తున్న చేతులు జోడించి, మా కమిటీ కొరకు ప్రార్థించండి, మా తప్పులు మన్నించి, ఆమోదం తెలుపుతారా మీ చేతులు చూపించి. అందరికీ వందనాలు. భూమి మీద ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి వాళ్ళే ఉంటారు. బిడ్డ యొక్క భవిష్యత్తు బాగుండాలని ఆశపడే కూడా చాలా మంది ఉన్నారు. ఏసేపు కట్టినటువంటి పరిస్థితి లేదు. ఎవరు పరిశుభ్రంగా ఏసేపుకి ఆదర్శప్రాయమైనటువంటి తల్లిదండ్రులు కాదు. తండ్రి ఏమో యాకోబు, ఏం పేరు యాకోబు అంటే అబద్ధీకుడేనా? యాకోబు మోసగాడు తల్లి దొంగ. వాళ్ళ తాత ఇంటికా నుంచి, దేశవాళ్ళ ఇంటికా నుంచి
విగ్రహాలు వేసుకొచ్చి తోబుట్టువులు, నరహంతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, కట్ల పోవ స్వభావం కలిగినటువంటి వారు ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్ అన్ని కూడా మీరు చూస్తే, కానీ అంతమందిలో కూడా ఆ బెంజాయి మనలో తులసి మొక్కలాగా వేసే తిరిగాయి. మనం యాకోబులాగను, వారి యొక్క తల్లిలాగను, దేశ తల్లిలాగను, తల్లిదండ్రులాగను, లేకపోతే వారి యొక్క రక్త సంబంధులాగను ఒక్కనొక చెల్లుంటే నాకు కూడా చెప్పింది, నాకు కూడా బాగా ఏం చెప్పుకోవడానికి ఏ మాదిరికమైనటువంటి వారు లేకపోయినా ప్రభుత్వం భక్తిగినటువంటి వాడుగా పెరిగాడు. మీరు అలాంటి తల్లులు కాదు, తండ్రులు కాదని నాకు తెలుసు. మీ బిడ్డలు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి తగ్గాలని ఆశ కలిగినటువంటి తల్లిదండ్రులు దయతోటి సర్వీస్ అయిపోయిన తర్వాత 4:30కి యవనస్తుల సదస్సు ఉంది. తప్పనిసరిగా ప్రతి తల్లి తండ్రి మీ బిడ్డలను ఆ యవనస్తులు కూడి రావాల్సింది, పంపించాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయం ప్రార్థన కాలపు ఆరాధన ఉంటుంది. పాల్గొనగలిగినటువంటి వారు, వేరే పెద్దవారు వాతావరణం సరిగా లేని వల్ల రాలేకపోవచ్చు, కానీ రాగలిగినటువంటి వారు తప్పనిసరిగా పాల్గొనాలి. ఆ రీతిగానే బైబిల్ స్టడీ ప్రోగ్రాన్ని ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకొని అనుసరిస్తారని ప్రభు పేరిట మనం చేస్తూ అందరము లేచి నిలబడదాం. అలాగే ఎవరైనా నూతనంగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధానంలో ఆరాధించడానికి వచ్చినటువంటి వారు ముఖ్యమైనది కూడా మీరు ఈ స్థలానికి వచ్చి ప్రభువుని ఆరాధించేలాగా మిమ్మల్ని ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తదుపరి ప్రభుని ఎత్తున ఆశీర్వాద గీతము, ప్రభుని ఎత్తున ప్రార్థన, దైవాశీర్వాదము, ముగింపు కీర్తన. ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవునికి వందనాలు. ఈ దినమున నీ పరిశుద్ధమైన రావడం కొద్ది నిమిషాలు గడపడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని నీ నా మహిమాంతంగా ఆయా రీతిగా ఈ మందిరంలో మీరు వాడుకున్నందుకు స్తోత్రం. కీర్తించినటువంటి వారిని, బైబిల్ చదివినటువంటి వారిని, అలాగే ప్రభుత్వం స్వీకరించిన వారిని, ఇచ్చినటువంటి వారిని, అన్ని విధాలుగా సహకరించిన ప్రియ సంఘ సభ్యులందరినీ, అలాగే ప్రభావం ఇక్కడ ఉన్నటువంటి వారందరిని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి నడిపించారు, దాన్ని బట్టి వందనాలు. తదుపరి ప్రభావం మా గృహాలకు వెళ్తున్న క్షేమాన్ని, నెమ్మదిని దయచేయండి. మళ్ళా తిరిగి వచ్చి నీ సన్నిధానంలో ఉండువారు నీ పరిశుద్ధాత్మ శక్తిని మమ్మల్ని ఆవరింపచేసి నీకు మహిమకరంగా లోకంలో జీవించు నీ సహాయం దయచేయండి. నీ మాటల ద్వారా మాతో మాట్లాడాలి. భావయుక్తమైన క్రిస్మస్ జరిగించుకున్నది అనాలోచనతో మేము చేయకుండా ఆలోచన కలిగి ప్రభా అది మా జీవితానికి ఒక ఆదర్శమయమైనటువంటి క్రిస్మస్గా మేము జరిగించుకోవడానికి మాకు మా సంఘానికి మంచి ఆలోచన దయచేయమని సమస్యలు నిశ్చేతికి అప్పగిస్తూ త్వరలో రానున్న యేసు క్రీస్తు జీవం కలిగినటువంటి నామంలో ప్రార్థిస్తూ నామ తండ్రి ఆమేన్. Viva
అందరం పిచ్చల మన పరమ తండ్రి దేవుడి యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి చేరొచ్చిన మనందరికీ భావయుక్తమైనటువంటి క్రిస్మస్ చేయాలని నిర్ణయించుకున్న ప్రతి బిడ్డకును సకల పరిస్థితులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంలోనే ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. వందనాలు సార్. ఒకరికి వందనాలు చెప్పుకోండి. అవసరమైతే మనం పలకరించుకొని షేర్ తీసుకోండి.